ప్రభువా మా కన్నులు తెరువుము. వారు ప్రభువా మా కన్నులు తెరువవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. మత్తయి శుభవార్త 20 అధ్యాయము 33, 34 వచనములు. ప్రభువైన యేసు యెరికో నుండి వెళ్ళుచుండగా బహు జనసమూహము ఆయన వెంట వెళ్ళిరి. అప్పుడు త్రోవ పక్కన కూర్చొని ఉండిన 2 గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వచ్చుచున్నాడని విని, మమ్మును కనికరింపము అని కేకలు వేసిరి. ఊరకుండమని జనులు గద్దించిన కొలది మరీ బిగ్గరగా కేకలు వేసిరి. అప్పుడు యేసు ప్రభువు వారిని పిలిచెను. వారి కోరికలు తెలుసుకొని వారి మీద కనికరపడి వారి కన్నులను ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. చెట్లు, మొక్కలు, పూలు, ఆకాశ పక్షులు అన్నిటికంటే ఎక్కువగా యేసును వారు చూచి ఆనందించి ఉందురు. క్రీస్తును దర్శించు నిమిత్తమే మన కన్నులను మనోనేత్రములను ప్రభువు తెరచుచున్నాడు. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అని కీర్తనాకారుడు మనవి చేసెను. చూచినట్లు మామూలు నేత్రములను కాదు, మనోనేత్రములను తెరువుమని మనవి చేసెను. పరలోక రాజ్యము మరియు దేవదూతలను చూచుటకు మన ఆత్మీయ నేత్రములు తెరవబడవలెను. ప్రభువు దయచేయు విశ్వాస నేత్రములను బట్టి ఆయన మన కొరకు సిద్ధపరుచుచున్న పరలోక నివాసములను చూచుచున్నాము. నామమాత్రముగా విశ్వసించే వారి కంటికి అవి కనపడవు, వారి చెవులకు వినబడవు, వారి హృదయమునకు అవి గోచరము కావు. 1 కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనములో, అందువలననే మనోనేత్రములను ప్రభువు తెరచు నిమిత్తము ప్రార్థించవలెను. కనుదృష్టి కోల్పోయిన ఒక వ్యక్తిని వెంటబెట్టుకుని మనోనేత్రములు తెరవబడిన ఒక సోదరుడు సువార్త స్వస్థత కూటములకు వెళ్ళెను. అత్యావేశముతో ప్రసంగించిన దైవజనుడు అతని వైపు తన చేతులను చాపి, కనుదృష్టి కోల్పోయిన ఒక వ్యక్తిని నీవు తీసుకుని వచ్చి ఉన్నావు. అయితే నీవు పాప క్షమాపణ రక్షణను చూడని గ్రుడ్డివాడవు, క్రీస్తును దర్శించలేని గ్రుడ్డివాడవు అని చెప్పగా ఆవేదన చెందెను. ఆత్మక్రియ చేసినందున లోకరీత్యా కన్నులు తెరువబడుట కంటే నా ఆత్మీయ నేత్రములు తెరువబడుట మంచిది అని తలచి, నా మనోనేత్రములు తెరువుము అని ప్రార్థించాడు. తన్ను తాను క్రీస్తుకు సమర్పించుకున్నందున ఆ దినమే అతడు రక్షణ పొందెను. తన మనోనేత్రములు తెరవబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.